ఫ్రెండ్స్, ఫోటో అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఫోటో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్ పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్ ఫోటోస్ మీ టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. ఓకే, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ బ్లూ అయితే ఇస్తాను, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడైతే ఉంటుంది. సో దీన్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అనండి. సో ఈ విధంగా తర్వాత యాడ్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక 3 ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా, నేను ఒక 3 ఫొటోస్ తీసుకుంటాను, చూడండి. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి రవితేజ సార్ ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను, ఒక 3 ఫొటోస్ అయితే. ఓకే, సో మీరు కూడా మీ యొక్క 3 ఫొటోస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన యాడ్ మీ ట్యాప్ చేసుకోండి. మనకైతే ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఈ యొక్క ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత సో కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎర్రర్ అయితే అయిపోతుంది. ఓకే, సో దీని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటోని జూమ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. ఓకేనా, ఇక్కడ రిమూవ్ బీజీ మీద టాప్ చేసుకోండి, రిమూవ్ అయిపోతుంది. సో దీని సైడ్ పెట్టేసేయండి. సో మళ్ళీ దీన్ని జూమ్ చేసుకోండి ఒక ఫోటోని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ బీజీ మీద టాప్ చేసుకుని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. ఓకే, మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క ఫోటోని తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టేయండి. ఈ ఫోటోని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా, ఓకే, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కింద స్టిక్కర్స్ మీద టాప్ చేసుకోండి. పైన సెర్చింగ్ వచ్చేసి మీరు లైట్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా సెర్చింగ్ అయితే మనకు చాలా ఎఫెక్ట్ అయితే వస్తాయి. సో పైకి అయితే స్క్రోల్ డౌన్ అవ్వండి. ఓకేనా, సో ఈ విధంగా పైకి స్క్రోల్ డౌన్ చేయండి. చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తాయి. ఓకేనా, మనకు రెడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అక్కడైతే స్టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఉంది పింక్ అండ్ రెడ్ ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. ఇంకా పైకనండి, ఇంకా పైకంటే మనకి ఇక్కడ రెడ్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ రెడ్ అయితే తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఈ యొక్క రెడ్ ఎఫెక్ట్ మనము సో మనకు హెయిర్ కి అయితే యాడ్ చేద్దాం. సో మీరు ఏం చేస్తారంటే కింద మనకు బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మల్టీప్లై ఉంటుంది థర్డ్ ఆప్షన్. సో ఇక్కడైతే టాప్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత దీన్ని అయితే సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి, మనకైతే మనకు ఫేస్ కి అయితే ఎక్కువ అవసరం లేదు, కొంచెం పైకని పెట్టేసుకోండి. ఓకేనా, సో మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకోండి. సో దీని మీద టాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ వేసుకోండి. సో ఇలా స్మాల్గా వేసుకొని సో ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఇప్పుడైతే కలర్ అయితే మనకైతే రెడ్ కలర్ అయితే వస్తుంది. హెయిర్ కలర్ అయితే లుకింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ పైన వచ్చే సెర్చింగ్ వచ్చేసి మీరు షాడో అని టైపింగ్ చేసుకోండి. ఓకేనా, టైపింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కొన్ని ఎఫెక్ట్ అయితే వస్తాయి. ఈ విధంగా పైకి స్క్రోల్ అనేది అవ్వండి. ఓకేనా, ఇలా పైకి చేయండి. ఓకే, సో ఇలా పైకి అంటే మనకు సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ తీసిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ ని రొటేట్ చేసుకుని సో ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైపింగ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఏమైనా టైపింగ్ చేస్తారంటే మీ యొక్క నేమ్ అయితే టైప్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ రవితేజ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద టాప్ చేసుకోండి. సో దీని కింద పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ సి ఆల్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చింగ్ వచ్చేసి జస్ట్ ఫాంట్స్ అని సెర్చింగ్ చేయండి. మీకు కొన్ని ఫాంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇలా పైకంటే ఉంటే మీకు ఇంకా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. నేను తీసుకున్న ఫాంట్ అయితే సో ఇది. ఓకేనా, సో ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను. ఈ యొక్క ఫాంట్ ని జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ టెక్స్ట్ ని ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత మీకు కలర్ నచ్చకపోతే ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకోండి. నేనైతే బ్లూ కలర్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా బ్లూ కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ మీద టాప్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ పైకనండి. ఈ విధంగా పైకంటే మనకు లైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ లైట్ ఎఫెక్ట్, ఈ లైట్ ఎఫెక్ట్ తీసుకోండి. కింద బ్లెండింగ్ మీద టాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద టాప్ చేసుకోండి. సో దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, ఈ యొక్క లైట్ ఎఫెక్ట్ ని సో మళ్ళీ ఇక్కడ పైన టాప్ చేసుకుని మళ్ళీ ఈ యొక్క లైట్ ఎఫెక్ట్ ని డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా, దీన్ని వచ్చేసి రైట్ సైడ్ పెట్టేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. ఓకేనా, హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకొని పైన రైట్ మీద టాప్ చేసుకోండి. సో దీన్ని స్మాల్గా అయితే చేసుకోండి. ఓకేనా, స్మాల్గా చేసుకున్న తర్వాత కింద మనకు స్పేసింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. సో దీన్ని అయితే ఈ విధంగా అనుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ స్టిక్కర్స్ మీద టాప్ చేసుకుని పైన సెర్చింగ్ వచ్చేసి మీరు టెక్స్ట్ బాక్స్ అని సెర్చ్ చేయండి. ఓకేనా,
టెక్స్ట్ బాక్స్ అని సెర్చింగ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇలా పైకి స్క్రోల్ అని అవ్వండి. సో అంటే మీకు నేను యూజ్ చేసిన ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దీని అయితే యూజ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో దీన్ని వచ్చేసి పైన పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా పైన పెట్టేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క బర్త్డే అయితే టైప్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, నేను January 26 అని టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకే, దీని ఫాంట్ వచ్చేసి సో వేరే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి టెక్స్ట్ అయితే. ఓకే, కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు పైన డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుని ఫస్ట్ అయితే ఈ యొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోలేదు, ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది. అదేంటిదైనా మనం ఫోటోని క్లారిటీగా చేసుకోవాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్తే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వారు వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంకెవరికైనా వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న బ్యానర్ ఫోటోకి అయితే మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ ఫోటో మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఫోటో తీసుకున్నాం కదా, ఈ యొక్క ఫోటో మనం పిక్సర్ టాప్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే కింద షేర్ సింబల్ మీరు టాప్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వచ్చేసి లైట్ రూమ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. యాప్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దీని అయితే మనం ఫస్ట్ సో లైట్ రూమ్ యాప్ లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కింద మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎడిట్ మీ టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ లైట్ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి. సో వీటిని మీరు ఇక్కడ ఫోటో చూసుకోండి, మీకు లైటింగ్ ఎంత కావాలి ఫోటోకి అనేది. సో ఈ విధంగా మీరు ఫోటో చూసుకుంటూ మీకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు ఫోటో అక్కడ మనకు ఫోటో చేంజ్ అయితే ఉంటుంది కలర్ అయితే, ఓకేనా. మీరు ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఓకేనా. సో ఇవైతే 3 అయితే సో ఈ విధంగా పెట్టేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకు ఫోటో క్వాలిటీ అయితే బాగా అయితే వస్తుంది. చూడండి, మనకు ఫోటో మంచి క్వాలిటీ అయితే కనబడుతుంది ఈ విధంగా చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ విగ్నేట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి సో ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి, -61 అయితే చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్కింగ్, ఓకే. సో ఇవన్నీ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ నాయిస్ మీరు టాప్ చేసుకుని నాయిస్ కూడా ఫుల్ గా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఫోటో అయితే మంచి క్వాలిటీ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకొని ఇప్పుడు ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, చేయండి.